బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, నారసింహ అవతారం 4వ అవతారం చాలా విశిష్టమైనది. ఈ అవతారం వెనక ఉన్న రహస్యాలు మీ మాటల్లో. ముందు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్ నమామ్యహం. మనకి ఉన్న విష్ణుమూర్తి అవతారాలలో మత్స్యావతారమేమో సృష్టి జరిగినప్పటిది, కూర్మావతారం సృష్టి జరిగిన తరువాత నక్షత్రాలు ఏర్పడుతున్నప్పటిది, పాలపుంతలో జరిగిన అలజడి, తర్వాత వరాహావతారం పాలపుంతలో సౌరమండలం ఏర్పడి భూమి స్థిరంగా కక్ష తీసుకోవడం, భూమి స్థిర కక్షలో ఉండడం అనేది 3 అవతారాలకు అయిపోయాయి. ఇక అప్పటి నుండి భూమి మీద జీవులు ఉద్భవించి పరిణామక్రమం మొదలైంది. ఆ క్రమంలో మొట్టమొదలు ఇవన్నీ జంతువులు చెప్పుకొచ్చారు. జలచరం, తర్వాత ఉభయచరాలు 2 అలా చెప్పుకొచ్చారు. తర్వాత ఏం జరిగింది? మానవుడు అనేవాడు పుట్టుకొచ్చాడు. ఓకే. సో అటు జంతువులు ఇటు మానవులు ఏర్పడే కాలంలో, సంధి కాలంలో వచ్చినటువంటి కాలాన్ని మనం నరసింహుని యొక్క అవతారంగా చెప్పుకుంటున్నాం. మీరు ఒకటి గమనించాలి, ఈ 4 కూడా సత్యయుగం అంటే కృతయుగానికి సంబంధించినవి. ఓకే. ఏవి కూడా తర్వాత యుగాలకు సంబంధించినవి కావు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ. వామన కూడా అప్పుడే, వామన అవతారం కూడా అప్పుడే. అంటే మనిషి జంతువులు అన్నీ ఉండంగా ఆ కాలం అయిపోయి మళ్ళీ మనిషిగా ఎప్పుడైతే ఆవిర్భవించడం మొదలుపెట్టాడో ఆ క్రమంలో వచ్చింది నరసింహ అవతారం. నరసింహ అవతారంలో మనకి ఎన్నో ఆది మానవుల విషయాలు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కథలుగా చెప్పారు కాబట్టి మనం అదేదో మామూలుగా చదువుకుంటూ భక్తితో ఉండిపోతాం, కానీ దాంట్లో వైజ్ఞానికత తెలుసుకోం మనం. నరసింహస్వామి అంటే స్తంభం నుంచి వెలువడ్డాడు, ప్రహ్లాదుని రక్షించాడు. ఇంతే, ఈ ఒక్కటే కథ మనకి. ఇప్పుడు ఆయన స్తంభోద్భవుడు అన్నారు. స్తంభము అంటే ఏంటి? మళ్ళీ మనకి అప్పుడు స్తంభాలనే అసలు ఎలా ఉండేవి, ఎక్కడి నుంచి వచ్చేవి మనకు తెలియదు. అప్పుడేదో రాజభవనాలు అవన్నీ ఉన్నాయని మనం సినిమాలో చూసుకుంటున్నాం, కానీ నిజానికి అప్పుడు కాలం ఎలా ఉండిందో తెలియదు. ఆ ప్రహ్లాదుడు అనేవాడు ఎలా ఉన్నాడో, ఆ హిరణ్యకశిపుడు అనేవాడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు. కానీ వాళ్ళ పాత్రల ద్వారా మనకి ఎన్నో విషయాలు మన ఋషులు పురాణంలో చెప్పుకొచ్చారు. దాంట్లో ఈ నారాయణుడు అంటే పోషణకర్త, సృష్టి పోషణకర్త, అన్ని చోట్ల ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనకి తెలియపరచడం కోసం ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు నీళ్ళల్లో ఉన్నాడు అంటే నీరు ఆల్రెడీ పంచభూతాల్లో నీరు వచ్చేసింది. మరి అగ్ని అంటే అగ్ని ఎలాగూ మనకు తెలుసు, అగ్నిలోంచి ఆయన వస్తుంటారు, యజ్ఞాలు యాగాలు జరుగుతుండేవి. సో ఆ విధంగా ఈయనని ఒక స్తంభంలో కూడా ఉంటాడు అంటే అన్ని చోట్ల ఉండే అంతర్యామి అని చెప్పడం కొరకు వాళ్ళు స్తంభాన్ని నుంచి ఉద్భవింపజేశారు. ఇక ఉద్భవించిన మా నారసింహుడు ఏం చేశాడు? అతి ఉగ్ర రూపంగా ఉండేవాడు. ఏదైనా చూడండి, స్టార్టింగ్లో ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అవును. ఆ ఎక్స్ట్రీమ్గా ఉండేదాన్ని మనం ఉగ్రరూపం అన్నాం. ఓకే. ఆ ఉగ్ర రూపంలో ఆయన ఉండి ఏం చేశాడు అంటే పాజిటివ్ ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని మళ్ళీ ప్యాసిఫై చేశాడు. ఆ క్రమంలో ఆయన ఈ హిరణ్యాక్షుని చంపడానికి, హిరణ్యకశిపుని చంపడానికి ఏం వాడాడు? గోర్లు వాడాడు. అంటే ఆది మానవుడు ఏర్పడుతున్నప్పుడు తన పనులన్నీ సాధించుకోవడానికి తన శరీరంలోని అవయవాలనే ముందు వాడుకోవడం మొదలుపెట్టాడు. అక్కడ గోర్లు వచ్చాయి. లేకపోతే గోర్ల గురించి ప్రత్యేకంగా ఎందుకు? ఆ క్రమంలో మనకి గోర్లు వచ్చాయి. తర్వాత ఆయన ప్రహ్లాదుని యొక్క స్తోత్రంతో మళ్ళీ శాంతపడి అసలు ఆయన ఎన్నో చోట్ల అరణ్యాల పొంటి తిరుగుతాడు. అవును. ఆ అరణ్యాల పొంటి ఆయన తిరగడం ఏంటి? ఆయన విష్ణుమూర్తేనే, పవరే కదా. అంటే ఆ మానవుడు అడవుల్లో అప్పుడు తిరిగేవాడు. తెలియక తనేమిటో తెలియదు, తనకు ఏమేమి ఉన్నదో తెలియదు, తన శక్తి తెలియదు, ఏదీ తెలియదు. ఆ క్రమంలో అదంతా కూడా నరసింహుని యొక్క అవతారంలో తీసుకొచ్చారు. సో ఆ పీరియడ్ అంతా కూడా అతి ఉగ్రమైనటువంటి కాలం ప్రకృతిలో. అందువల్ల మనం ఆ ఉగ్రమైనటువంటి ఏదైనా ఉన్నప్పుడు మనం నరసింహస్వామిని తీసుకొస్తాం. తర్వాత అప్పుడు మరి నిజంగా ఒక ప్రళయంలాగా అనిపిస్తుంటుంది కాలం అంతా. అందువల్ల మృత్యువు కూడా వస్తుంది అన్న భయం పడుతుంది. అందువల్ల ఆయనని
మృత్యువుని జయించడానికి మనకి ఉపయోగపడేవాడు, లేదా ఉపయోగపడే శక్తి, మనకి ఆధారంగా ఉండగలిగే శక్తి పోషకుడు కదా నారాయణుడు. అందువల్ల ఆయన్ని మనం మృత్యువు నుంచి కాపాడడానికి కూడా ఆయన్నే మనం ప్రార్థిస్తూ ఉంటాం, ఆ శక్తినే ప్రార్థిస్తూ ఉంటాం. గురుగారు, ఇప్పుడు ఈ నరసింహ అవతారంలో వెనక ఉన్న సైంటిఫిక్ లాజిక్ ఏంటంటారు? పరిణామక్రమంలో మానవుడు పుట్టుకొస్తున్నాడు అని సూచించడమే. ఇప్పుడు మానవుడు అనేవాడు ఏర్పడడానికి ఊరికే అలా ఇప్పుడు ఇవాళ రేపన్నీ జరుగుతున్నట్టుగా అంత ఫాస్ట్గా ఏమీ జరగలేదు. కొన్ని వేల సంవత్సరాలు పరిణామం జరిగింది. తపస్సు అవి ఏమి లేదు, మనిషి క్రమంగా రావడం. ఇప్పుడు ఒక చెట్టు పెడితే ఆ చెట్టు చిన్న మొక్కలాగా ఉండి పెద్ద వృక్షంలాగా అవడానికి టైం పడుతుంది కదా. సో అలాగే ఈ భూమండలం మీద జీవులు ఉద్భవించి కొత్త జీవులు కావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం కాలంలో మనిషి వచ్చాడు అప్పుడు. సో మనిషి వచ్చిన కాలానికి నరసింహుడు అని పెట్టారు. మనిషి పూర్తిగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక అవతారం, అట్లా వాళ్ళు తీసుకొచ్చారు. ఈ నరసింహుడిది అప్పుడు ఎక్కువగా మనకి అడవుల్లో వీటిల్లో చూసేవాళ్ళు. అందువల్ల అడవుల్లోనే ఆయన దేవాలయాలు ఉంటాయి. అహోబిలం, తర్వాత కొండ ప్రాంతంలో గురుగారు. ఎందుకంటే అక్కడే జరిగింది కదా మరి అదంతా. మనం అంతా అప్పుడు అడవుల్లోనే ఉండేవాళ్ళం కదా. సో మనుషులు ఉండేవాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం. అక్కడి నుంచే మనం ఈ వ్యవసాయాలు అవి చేసుకోవడానికి తర్వాత వచ్చాం. సో ఆ క్రమంలో ఆ నరసింహుడు అంటే అడవులు, నరసింహుడు అంటే కొండలు, గుట్టలు, అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే దాంట్లో ఉన్నట్టు మన మానవ జీవ పరిణామంలో అదొక స్థితి అని చెప్పుకోవడానికి అది అవతారం. గురుగారు, మనం గమనిస్తే కూడా నరసింహుడికి సంబంధించి యావత్ దేశంలో చాలా ఆలయాలు ఉన్నప్పటికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా నవనారసింహ క్షేత్రాలు, ఇంకా చాలా క్షేత్రాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నారసింహుని అవతారం ఎక్కువగా అప్పుడు కర్మభూమి అయినటువంటి భారతదేశంలోనే జరిగిందేమని బహుశా వాళ్ళు మనకు పురాణాలలో ఇవే వర్ణించారు. రెండవది అన్ని అడవుల్లో కొండల మీద చేశారు. ఆ కారణంగా దేవాలయాలు సాధారణంగా కొండల మీదే ఉంటాయి లేదా అడవుల్లో ఉంటాయి. తర్వాత ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని అన్నప్పుడు దానికి కారణం ఏంటంటే ఈ వింధ్య పర్వతాలకి దక్షిణంగా ఉన్నటువంటి భారత భూభాగంలో, అంటే భారత ద్వీపకల్పం అంటాం మనం. దీంట్లో అప్పుడు ఉండే ప్రాంతాన్ని దండకారణ్యము అనేవాళ్ళు. సో అరణ్యం అంతా ఇక్కడే ఉండేది. జనావాసాలన్నీ గంగానది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉండేవి. అందువల్ల మీరు చూడండి, అప్పుడు అక్కడ అడవులు తక్కువ. మధ్యప్రదేశ్లోనే అడవులు ఎక్కువ, కానీ గంగా తీరంలో ఎక్కడ అడవులు ఎక్కువ ఉండవు. సో ఆ అటవీ ప్రాంతాలన్నీ ఇక్కడే ఉన్నందుకు నరసింహుని యొక్క ఆలయాలన్నీ ఇక్కడే మన వాళ్ళు గుర్తించారు. తర్వాత దాంట్లో పంచనారసింహులని కొన్ని, నవనారసింహులు అని కొన్ని, మీరు గమనిస్తే అన్నీ ఒక పర్టికులర్ బెల్ట్లోనే ఉంటాయి. ఏదైనా నరసింహుని యొక్క అవతారాన్ని మనం చెప్పుకొని ఆయన్ని ప్రార్థించి అన్ని భయాలు పోగొట్టడానికి ఆ శక్తిని మనం పూజించడం అనేది మనకెప్పుడు అవసరమే. ఇంకొకటి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఆ క్రమంలో చూస్తే మీకు క్రమక్రమంగా ఎక్కువ దేవాలయాలు వచ్చే అవతారం నరసింహ అవతారం అయింది. అవును, ఈ నరసింహ అవతారం అనేది కూడా మెయిన్గా ఏంటంటే అపమృత్యువుని తొలగిస్తుంది అంటారు, నిజమేనా అండి? అదే ఇప్పుడు అపమృత్యు అంటే ఏంటి? అపమృత్యువు అంటే మనకు అనుకోకుండా, అసలు ఊహించకుండా చనిపోవడాన్ని అపమృత్యు అంటారు. అంటే ఏమి జరగలేదు, అలా వెళ్ళిపోయింది అపమృత్యు. మృత్యు అంటే ఎప్పుడు రావాలి మరి అంటే, మనం ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డాం. ఏంటి? మనిషి పుట్టిన తర్వాత, జననం అయిన తర్వాత బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య స్థితులలో వెళ్తాడు అని. సో వార్ధక్యం తర్వాత ఎలాగో మరణం వస్తుంది. సో అలా వార్ధక్యంలో వచ్చే మరణం సహజ మరణం అంటాం. కానీ బాల్యంలో కానీ, కౌమారంలో కానీ, యవ్వనంలో కానీ, వార్ధక్యం రాకముందు కానీ, వార్ధక్యం పూర్తి అవ్వకముందు కానీ ఎప్పుడన్నా ఒకవేళ ఈ రోగాలు ఈ రోజుల్లో వస్తున్నాయేమో, అప్పుడు ఆ రోజుల్లో రోగాలు అవి వచ్చేవి కావు, కానీ సడన్గా చనిపోవడం, ఆ సడన్గా చనిపోయేదాన్ని అపమృత్యు అంటారు. అది ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు బాగా పరిశోధించి ఋషులు వాళ్ళు ఏం చేశారు, దీనికి దైవిక శక్తియే కారణమని అనుకున్నారు. అంటే మనకి తెలియంది, సడన్గా అవుతుంది ఏదో, బయట ఏ చేంజెస్, పంచభూతాల్లో వచ్చే మార్పులు మనం తెలియవు కదా మనకి. సో ఆ పంచభూతాల్లో ఏదో సడన్గా మనకు కావాల్సిన ఎయిర్, మనకి అవసరం కావాల్సినంత ఎయిర్ మనలో లేకపోతే ఆటోమేటిక్గా మనం వాయువు మనలోంచి వెళ్ళిపోతే మృత్యు వచ్చేస్తుంది. మనలో అగ్ని వెళ్ళిపోతే మృత్యువే వస్తుంది.
మనలో ఆకాశం అంటే మనలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అవన్నీ పోతే మనిషి వస్తుంది. మనలో ఏదైనా ఒక పంచభూతం సడన్గా డ్రాప్ అయిపోతే అప్పుడు అపమృత్యు వస్తుంది. ఇలాంటి అపమృత్యు దోషాలు పోవాలి అంటే మనం కాన్షియస్గా ఈ నారాయణుణ్ణి ప్రార్థించాలి. అందువల్ల అట్లా ఆయనకి నారసింహావతారంలో నరసింహుణ్ణి కనుక మనం స్మరిస్తే ఇవన్నీ పోతాయి అని అప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే అది వస్తుంది కదా, మనకి వైబ్రేషన్ వస్తుంది. నరసింహుడు అనగానే మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్తో మనలో మళ్ళీ యాక్టివ్ అవుతాం. మనం అన్ని పార్ట్స్ యాక్టివ్ అయిపోతాయి, పంచభూతాలు మనలో యాక్టివ్ అయిపోతాయి. అప్పుడు అపమృత్యు తొలగిపోతుంది అనమాట. అందువల్ల ఆయన్ని స్తుతిస్తాం, ఉగ్రం వీరం మహావిష్ణువు. For more videos like this, subscribe Big TV channel.